హాయ్ గాయ్స్, ఈరోజు మనం మన మొబైల్లోనే పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఎలాంటి ఫోటో స్టూడియోకి వెళ్ళకుండా ఎలా క్రియేట్ చేయాలో చూడబోతున్నాం. ఎందుకంటే మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మన సరౌండింగ్లో ఎలాంటి ఫోటో స్టూడియో లేనప్పుడు మన ఫోన్లోనే కెమెరా ద్వారా ఫోటో దిగి మన ఫోన్లోనే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలాగా ఎలా కన్వర్ట్ చేయాలనేది ఈరోజు చూడబోతున్నాం. ఇప్పుడు మొదటగా మనం ఫోన్లో మీరు చూస్తున్నట్టుగా ఇలా కెమెరా ద్వారా ఫోటో దిగండి. ఫోటో దిగిన తర్వాత క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బాక్స్లో కటౌట్ ప్రో అని టైప్ చేయండి. సో కటౌట్ ప్రో అని టైప్ చేయగానే మనకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. సో అందులో చూడండి కింద పాస్పోర్ట్ ఫోటో మేకర్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన ఫొటోస్ అడుగుతుంది ఎక్కడ ఉన్నాయని. సో ఇక్కడ నేను బ్రౌజ్ ఆప్షన్లోకి వెళ్తున్నాను. సో బ్రౌజ్ ఆప్షన్ ద్వారా నేను ఫోటోని అప్లోడ్ చేస్తాను అండి. సో బ్రౌజ్ ఆప్షన్లో నా ఫొటోస్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఫోటో ఇప్పుడు దిగిన ఫోటో అనేది ఎక్కడ ఉంది అనేది చూసి సో అందులోకి వెళ్ళి ఇప్పుడు నేను ఫోటోని అప్లోడ్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఫోటోని అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది. ఆల్రెడీ ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది. సో చూడండి ఇక్కడ మనకు ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని వచ్చేసింది చూడండి. ఓకే, వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటిది అన్నప్పుడు పేపర్ సైజ్ ఆప్షన్ ఉంటుంది. మనకి ఏ పేపర్ సైజ్ కావాలంటే A4 కావాలంటే A4. సో జనరల్ 8 ఫొటోస్ ఉంటాయి కదా, 8 ఫొటోస్ కావాలంటే 6x4 తీసుకుంటే మనకి 8 ఫొటోస్ రావడం జరుగుతుంది. లేదా బ్యాక్గ్రౌండ్ నాకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద క్లిక్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ కూడా మారుతుంది చూడండి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మనం బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకోవచ్చు. లేదా నాకు డ్రెస్ కోడ్ కావాలనుకుంటే డ్రెస్ కోడ్ మీద క్లిక్ చేయండి, డ్రెస్ కోడ్స్ వస్తాయి. మనకి ఏ డ్రెస్ కోడ్ బెటర్ ఉంది అనుకున్నప్పుడు ఆ డ్రెస్ కోడ్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఆ డ్రెస్ కోడ్ అనేది ఇక్కడ ఫోటోకు అప్లై కావడం జరుగుతుంది చూడండి. సో లేదా నాకు సూట్ కావాలనుకుంటే సూట్ని సెలెక్ట్ చేసుకుంటే సూట్ రావడం జరుగుతుంది చూడండి. ఇక్కడ నేను వైట్ డ్రెస్ వేస్తున్నాను. ఇప్పుడు నేను సూట్ వేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఈ సూట్ వేస్తున్నాను. ఈ సూట్ వేసాను చూడండి. సో సూటు ఇప్పుడు ఈ 8 ఫొటోస్ సూట్ రావడం చూసారా. ఆటోమేటిక్గా మనకు 8 ఫొటోస్ పాస్పోర్ట్ సైజులో క్రియేట్ కావడం జరిగింది. ఇక్కడ డన్ అని ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ హెచ్డి అనే ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ హెచ్డి ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ రావడం జరుగుతుంది. సో ఎవరైతే మన ఆన్లైన్ సెంటర్ ఉందో వాళ్ళకి ఈ ఇమేజ్ను వాట్సాప్ చేయడం ద్వారా వాళ్ళు ఏదైతే ఫోటో పేపర్ ఉందో ఫోటో పేపర్ ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మనం కట్ చేసి వాడుకోవచ్చు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే